नमस्कार, वन टीवी के हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। टीपीसीसी के अध्यक्ष बी महेश कुमार गौड़ का आरोप, मोदी और केसीआर ने धर्म और जाति की राजनीति की, कांग्रेस 2028 में सरकार बनाएगी। टीआरएस नेता केटीआर का आरोप, मुख्यमंत्री ने इंदिरा योजना के तहत लोगों को धोखा दिया। प्रधानमंत्री नरेंद्र मोदी ने मुंबई मेट्रो लाइन का उद्घाटन किया, यात्रियों के लिए नए ऐप का ऐलान। इस्राइल की लड़ाई अब हमास से आगे, ईरान और हिजबुल्लाह पर हमलों की तैयारी। अब खबरें विस्तार से। मुख्यमंत्री रेवंत रेड्डी ने शनिवार को स्पष्ट किया है कि मूसा नदी के पीड़ितों के पुनर्वास के लिए जवाहर नगर में 1000 एकड़ जमीन उपलब्ध है। उन्होंने कहा है कि यदि आवश्यक हुआ तो मलकपेट के रेस कोर्स और अंबरपेट में स्थित पुलिस एकेडमी को शहर से बाहर स्थानांतरित किया जाएगा, ताकि पीड़ितों के लिए घरों का निर्माण किया जा सके। रेड्डी ने जनता से अपील की है कि वह विपक्ष के भ्रामक अभियानों का शिकार न बने और उन्होंने आश्वासन दिया कि उनकी सरकार पीड़ितों के लिए काम करेगी। इसके अतिरिक्त उन्होंने बताया कि सरकार इस परियोजना के लिए 10,000 करोड़ रुपए खर्च करने के लिए भी तैयार है। ఎవరో ఒకరు నడుము బిగించాలి, ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకుపోయినాయి, నాలాలు మూసుకుపోయినాయి. ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలవక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి. వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు, ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు, ఈరోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థమవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇండ్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని, నాలాలను ఆక్రమించుకొని, మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం, తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి. వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం గొట్టుపోలే,
ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువల నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక మూసీ రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వ ఖర్చులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ. నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి. ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటున్నారు కదా, పరిపాలన అనుభవం ఉందంటున్నారు కదా, మీ 10 ఏళ్ల పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం. మాకేం అభ్యంతరం లేదు. పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందుండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. टीपीसीसी के अध्यक्ष बी महेश कुमार गौड़ ने आरोप लगाया है कि प्रधानमंत्री नरेंद्र मोदी और तेलंगाना के पूर्व मुख्यमंत्री के चंद्रशेखर राव ने धर्म और जाति के आधार पर राजनीति की है। उन्होंने कहा है कि कांग्रेस पार्टी धर्म निरपेक्षता की बुनियाद पर स्थापित है और इस पर कायम रहेगी। गौड़ ने यह भी बताया कि बीआरएस शासकों ने अंधाधुंध उधारी लेकर तेलंगाना को वित्तीय संकट में डाल दिया है, जबकि केसीआर अपने पारिवारिक घर में आराम से रह रहे हैं। उन्होंने केटीआर और हरीश राव की आलोचना की, जो तेलंगाना की कांग्रेस सरकार पर बेबुनियाद आरोप लगाकर अपनी राजनीतिक चला रहे हैं। गौड़ ने आश्वासन दिया है कि कांग्रेस 2028 के चुनाव में 90 से 100 सीट जीतकर राज्य में फिर से सरकार बनाएगी और राहुल गांधी को प्रधानमंत्री बनाने का संकल्प भी व्यक्त किया। నేను వారు సిక్కున పనుకునేది నాకైనా పీస్ అధ్యక్షుడు పదవి వస్తే వారి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని నేను అనుకోకుండా వారికి ప్రదర్శనైన ఈ రాజకీయ ప్రయాణంలో మా తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్ మన్నమ్మతో పాటు నా శ్రీమతి సంధ్యారాణి కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఆనాడు నక్సల్ ప్రభావితమైనటువంటి జిల్లా గ్రామం నుంచి నక్సల్ ప్రభావంతో ఇబ్బంది పడిన మాకు ఆనాడు నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని చదివించినటువంటి ఘనత మా నాన్నగారు. రాజకీయాల్లో నాకు ఇచ్చినటువంటి పదవి చాలా రకాలుగా చాలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వైశాఖ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్ఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవుతారు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏనాడు ఊహించలేదు. ఆరు ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులైన తర్వాత ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండదు ఎమ్మెల్యే కావాలని. ఆనాడు దివంగత పివి నరసింహారావు గారు 94లోనే నాకు అతి చిన్న వయసు 27 ఏళ్ల వయసులో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చారు. డిస్ట్రిక్ట్ నుంచి మండ వెంకటేశ్వరరావు మీద ఆయన తలపడినటువంటి నాయకుడు ఆయన. అప్పటికే హ్యాట్రిక్ సాధించినారు, 2 సార్లు గెలిచిన నాయకుడు. ఆయన మీద అసలు రాజకీయంగా డిస్ట్రిక్ట్ నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియదు, నాకు బౌండరీస్ కూడా తెలియదు. నేను నిజామాబాద్ జిల్లాలోని 6 అడిగితే అక్కడ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నన్ను నిజామాబాద్ రూరల్ పంపించడం జరిగింది. ఎల్లరూ తెలియదు వేళ మండ వెంకటేశ్వర ఉద్యోగంకు పోరాడిన సందర్భం. ఓడినప్పటికీ కూడా 5 ఏళ్లు కష్టపడిన తర్వాత టికెట్ నిరాకరించుతూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకున్న సందర్భం. నేను ఎందుకు చెప్తానంటే రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే, వెనక్కి తిరగకుండా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పెద్దలు గుర్తిస్తారు, హైకమాండ్ గుర్తిస్తుంది,
మనకు రావాల్సినటువంటి వాటా మనకి ఇస్తుంది అని చెప్పడానికి నా నియామక ఉదాహరణ అనే మాట కూడా సందర్భం మనం చేస్తున్నా. ఆనాడు ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఈనాడు బీజేపీ ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలు ఆనాడు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రోత్సాహం ఇస్తే రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఆనాడు చెన్నారెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఇవాళ దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి కేరళకు చెందిన రమేష్ చెన్నితల, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు पुराने शहर में भाजपा का सदस्यता अभियान पूरे जोरों पर चल रहा है, जिसकी देखरेख तेलंगाना भाजपा के पूर्व प्रवक्ता मीर फिरासत अली बाकरी कर रहे हैं। इस अभियान में बड़ी संख्या में युवा, पुरुष, महिलाएं और वरिष्ठ नागरिक भाजपा से जुड़ रहे हैं। इस बार का लक्ष्य पुराने शहर में 1 लाख नए भाजपा सदस्य का निर्माण करना है। अभियान के दौरान आंध्र प्रदेश के पूर्व केंद्रीय मंत्री सी कृष्णा यादव ने हुसैनी नगर दारुल शिफा में भाजपा सदस्यता कार्यक्रम का आयोजन किया। इस कार्यक्रम में उन्होंने तकी हुसैन मीर और अन्य को भाजपा सदस्यता कार्ड वितरित किया। इस मौके पर 4 मीनार विधानसभा क्षेत्र के पार्टी प्रभारी प्रवीण कुमार भी मौजूद थे। महेश्वरम में किसानों का विरोध प्रदर्शन के दौरान कार्यकारी अध्यक्ष तारक रामाराव ने मुख्यमंत्री रेवंत रेड्डी पर गंभीर आरोप लगाते हुए कहा है कि कांग्रेस को वोट देने के बाद लोगों के घरों को तोड़ने की कार्रवाई शुरू कर दी गई है। उन्होंने सवाल किया है कि अगर सरकार के पास 6 गारंटी लागू करने के लिए धन नहीं है तो मूसा नदी को खूबसूरत बनाने के लिए कैसे फंड उपलब्ध होगा। केटीआर ने जल्द ही मुख्यमंत्री के खिलाफ मानहानि का मामला दायर करने का भी ऐलान किया। మీ ఫోటోలో పిచ్చి పాడుగా నాకు పేరున ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతన్నలకు, ఆడబిడ్డలకు ఈ కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమ్మకు వారసురాలు మా అక్క మాజీ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎంత కష్టపెట్టినా 4.5 గంటలు శాసనసభలో నిల్చోబెట్టినా ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యురాలు పెద్దలు గౌరవ దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి ముద్దుల బిడ్డ మన శాసన మండలి సభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్య యాదవ్ గారు, మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్నగారు పెద్దలు క్యామా మల్లేష్ గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్నగారు జయపాల్ యాదవ్ గారు, తమ్ముడు మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శాసన మండలి ఆయన ముఖ్యమంత్రి అయినాక శాసన మండలి సభ్యుడిగా గెలిచిన తమ్ముడు నవీన్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మొన్న స్వల్ప తేడాతో అక్కడ ఓడిపోయినా అక్కడి ప్రజల్లోనే ఎల్లవేళలా ఉంటున్న సోదరులు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, పరిగి మాజీ శాసనసభ్యులు అన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు అన్నగారు ముషీరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ అన్నగారు, మా తమ్ముడు యువ నాయకుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పట్లోల్ల కార్తిక్ ఇంద్రారెడ్డి గారు, సోదరి రజనీ సాయి చంద్ గారు చెల్లుడని పెట్టిండు. ఇంకోటి ఏం పెట్టిండు, ఎంఎస్పి 2183 దానికి అదనంగా 500 అని పెట్టిండు. నాకు తెలియక అడుగుతా, 1983 ఏం పట్లది బోనస్? దొడ్డదే కదా. బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం. ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న వడ్లకి ఇస్తా అంటుడు. ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు, జంగన్న చెప్పిండు, ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు,
ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది, ఇంకా చాలా మంది చెప్పారు. ఉన్నది పోయింది, ఇక అన్ని పోయినాయి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏం చెప్పిండు, ముసలోళ్ళకి చెప్పిండు. కేసీఆర్ ఇంట్లో ముసలవ్వ కని ఇస్తున్నాడు, ముసలయ్య కని ఇస్తున్నాడు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ముసలోనికి ఇస్తా, ముసలామెకి ఇస్తా అని చెప్పిండు. చెప్పిండు లేదమ్మా? వస్తుందా నీకు పెన్షను? వస్తలేదా? పెన్షన్ లేదు, ముసలోనికి లేదు, ముసలవ్వకి లేదు. ఉన్న 2000 దిక్కులేదు, రెండు నెలలకు ఎగ్గొట్టిండు. అది కూడా జనవరి నెలకు కొట్టిండు, ఆగస్టు నెలకు కొట్టిండు. కోడళ్ళకి ఇస్తా అన్నాడు. ముసలోనికి ముసలవ్వకే కాదు, కోడళ్ళకి ఇస్తా నెలకు 2500 అన్నాడు. కోడల పిల్లలు అందరికి వచ్చిందా? బతుకమ్మకు సీరియల్ వచ్చినాయా? మరి దసరాకు రైతు బంధు అయిందా? అసలు పండుగ లెక్కున్నదా? గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది. నేను మీ प्रधानमंत्री नरेंद्र मोदी ने शनिवार को मुंबई मेट्रो लाइन 3 का उद्घाटन करते हुए छात्रों, लाडली बहन योजना के लाभार्थियों और निर्माण में लगे मजदूरों से बातचीत की। इस अवसर पर उन्होंने यात्रियों के अनुभव को बेहतर बनाने के लिए मेट्रो 3 ऐप भी लॉन्च किया। कार्यक्रम में महाराष्ट्र के राज्यपाल, केंद्रीय मंत्री और राज्य के प्रमुख नेता भी मौजूद थे। मुंबई मेट्रो रेल कॉरपोरेशन ने सोमवार से ट्रेन चलाने की योजना बनाई है। कांग्रेस सांसद राहुल गांधी ने शनिवार को महाराष्ट्र के कोल्हापुर में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण करते हुए भारतीय जनता पार्टी की आलोचना की। उन्होंने कहा कि बीजेपी ने शिवाजी महाराज की मूर्ति को बनाए, लेकिन वह जल्द ही गिर गई, जो कि एक संदेश है। राहुल ने यह भी स्पष्ट किया कि बीजेपी नेताओं का शिवाजी महाराज के प्रति सम्मान सिर्फ दिखावा है, जबकि उनकी विचारधारा के खिलाफ काम कर रही है। उन्होंने संविधान की रक्षा और समानता की बात करते हुए देश में चल रहे विचारधाराओं के संघर्ष पर भी जोर दिया। मूर्ति जब बनाई जाती है, जब हम किसी व्यक्ति की विचारधारा को उनके कर्मों को दिल से समर्थन करते हैं। हम यहां आए या कोई यहां आए और मूर्ति इनॉग्रेट कर दी, और जो इन्होंने पूरी जिंदगी जिसके लिए वो लड़े, अगर हम उसके लिए लड़े ना तो मूर्ति का कोई मतलब ही नहीं। तो जब हम इनकी मूर्ति का इनॉग्रेशन करते हैं तो हम ये भी वचन लेते हैं कि जिन चीजों के लिए ये लड़े थे, जिस तरीके से ये जिए थे, उनके जितना नहीं शायद हम ना कर पाए, मगर थोड़ा सा तो हमें भी करना चाहिए। शिवाजी महाराज जी ने देश को, दुनिया को क्या मैसेज दिया था? सबसे पहले उन्होंने कहा था कि देश सबका है, सबको लेकर चलना है, अन्याय नहीं करना है। तो अगर हम सोचें कि इनकी सोच का जो आज कौन सा चिन्ह है, तो यह है सीधा सा कनेक्शन है। जो शिवाजी महाराज ने कहा, 21वीं सदी का जो उसका ट्रांसलेशन है वो ये है। इसमें आपको एक ऐसी चीज नहीं मिलेगी जिसके लिए वो नहीं लड़े थे। पूरी जिंदगी जब वो लड़े, उन्होंने जो भी कर्म किए, उन्हीं की सोच से ये कॉन्स्टिट्यूशन आया है। इसको हम दूसरे तरीके से भी कह सकते हैं, अगर शिवाजी महाराज जैसे लोग नहीं होते, साहू जी महाराज जैसे लोग नहीं होते, तो ये नहीं होता। मतलब सीधा कनेक्शन है। अब हिंदुस्तान में दो विचारधाराओं की लड़ाई है। एक विचारधारा जो इसकी रक्षा करती है,
समानता की बात करती है, एकता की बात करती है, और वो शिवाजी महाराज की विचारधारा है। और दूसरी विचारधारा जो कॉन्स्टिट्यूशन को, संविधान को खत्म करने में लगी हुई है। सुबह उठते हैं और प्लानिंग करते हैं कि भैया शिवाजी महाराज का जो विचारधारा का कॉन्स्टिट्यूशन है उसे खत्म कैसे किया जाए। हिंदुस्तान की संस्थाओं पर आक्रमण करते हैं, लोगों को डराते हैं, धमकाते हैं, और फिर जाकर शिवाजी महाराज की मूर्ति के सामने मत्था टेकते हैं। इसका कोई मतलब ही नहीं है। अगर आप शिवाजी महाराज की बात करो, अगर आप उनकी मूर्ति के सामने जाकर हाथ जोड़ो, तो फिर आपको इसकी रक्षा करनी ही चाहिए। आप देखिए, विचारधारा बहुत पुरानी है। इनके समय भी यही लड़ाई चल रही थी। जब इनका राज अभिषेक होना था, उसी विचारधारा ने राज अभिषेक नहीं होने दिया। यह कोई नई बात नहीं है। यह मत सोचिए कि भैया ये नई लड़ाई चल रही है, कॉन्स्टिट्यूशन की लड़ाई नहीं है। नहीं है, यह हजारों साल पुरानी लड़ाई है, और वही विचारधारा की लड़ाई है जिससे शिवाजी लड़े थे, शिवाजी महाराज लड़े थे। उसी के खिलाफ, उसी विचारधारा के साथ आज कांग्रेस पार्टी लड़ रही है। और आपने देखा, नियत दिख जाती है, नियत को छुपाया नहीं जा सकता है। इजराइल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने कहा है कि सभी देशों को इजराइल के साथ खड़ा होना चाहिए, क्योंकि वह ईरान के नेतृत्व वाली बबर ताकतों का सामना कर रहा है। उन्होंने फ्रांस के राष्ट्रपति के इजराइल पर हथियार प्रतिबंध के आह्वान को शर्मनाक करार दिया। नेतन्याहू ने एक वीडियो संदेश में आतंक के खिलाफ एकजुट की जरूरत पर जोर देते हुए कहा कि जो देश इस धुरी के खिलाफ है वही इजराइल पर हमला करने की मांग कर रहा है। मैक्रोन ने कहा था कि उनका लक्ष्य गाजा में तनाव को बढ़ाने से रोकना है और राजनीतिक समाधान खोजना है। I have a message for President Macron. Today, Israel is defending itself on 7 fronts against the enemies of civilization. We're fighting in Gaza against Hamas, those savages who murdered, raped, beheaded, and burned our people on October 7th. We're fighting in Lebanon against Hezbollah, the most heavily armed terror organization in the world, which was planning an even greater massacre than October 7th on our northern border, and that has rocketed Israeli towns and cities for nearly a year. We're fighting against the Houthis in Yemen and the Shiite militias in Iraq and Syria that together have launched hundreds of drones and missile attacks against Israel. We're fighting against terrorists in Judea and Samaria who are trying to murder civilians in the heart of our cities. And we're fighting against Iran, which last week fired over 200 ballistic missiles directly at Israel, and which stands behind the 7-front war against Israel. As Israel fights the forces of barbarism led by Iran, all civilized countries should be standing firmly by Israel's side. Yet President Macron and some other Western leaders are now calling for an arms embargo against Israel. Shame on them. Is Iran imposing an arms embargo on Hezbollah, on the Houthis, on Hamas, and on its other proxies? Of course not. The axis of terror stands together. But countries who supposedly oppose this terror axis call for an arms embargo on Israel. What a disgrace. Well, let me tell you this. Israel will win with or without their support. But their shame will continue long after the war is won. For in defending ourselves against this barbarism, Israel is defending civilizations against those who seek to impose a dark age of fanaticism on all of us. Rest assured, Israel will fight until the battle is won, for our sake
इजराइल की लड़ाई अब केवल हमास तक सीमित नहीं रह गई है, जबकि ईरान और लिबनान के साथ भी जारी है। इजरायली सेना ने बैरूत में हिजबुल्लाह को निशाना बना रही है और रिपोर्ट्स के अनुसार आईडीएफ ईरान के संभावित मिसाइल हमलों के जवाब में बड़े पैमाने पर हमले की तैयारी कर रही है। इजरायली मीडिया के मुताबिक सेना एक साथ कई मोर्चों पर हमलों की योजना बना रही है और इस संबंध में अपने पश्चिमी सहयोगियों से समर्थन की अपेक्षा कर रही है। आखिर में हेडलाइंस फिर। टीपीसीसी के अध्यक्ष बी महेश कुमार गौड का आरोप, मोदी और केसीआर ने धर्म और जाति की राजनीति की, कांग्रेस 2028 में सरकार बनाएगी। टीआरएस नेता केटीआर का आरोप, मुख्यमंत्री ने इंदिरा योजना के तहत लोगों को धोखा दिया। प्रधानमंत्री नरेंद्र मोदी ने मुंबई मेट्रो लाइन का उद्घाटन किया, यात्रियों के लिए नए ऐप का ऐलान। इजराइल की लड़ाई अब हमास से आगे, ईरान और हिजबुल्लाह पर हमलों की तैयारी। 1 टीवी हिंदी समाचार यहीं पर ख़त्म हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात।